తమిళనాడులో కరుప్పు అనే ఒక సినిమా తీశారు. ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, సెన్సార్ వచ్చినట్టున్నది. ఆ కరుప్పు సినిమాలో అవినీతిపరుడైన న్యాయమూర్తి, అవినీతిపరుడైన లాయర్ సంబంధించిన సినిమా అనుకుంటా మొత్తం. అది దాని మీద సినిమా ఎవరో పిటిషన్ వేశారు, ఇది న్యాయ వ్యవస్థను అవమానిస్తూ ఈ సినిమా తీశారు అనేది సినిమా కోర్టుకు వెళ్ళారు. దీన్ని నిషేధించాలి, సినిమా రాకుండా చేయాలనేది కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టు విచారణ సందర్భంగా 21న తీర్పిచ్చారు. జస్టిస్ జిఆర్ స్వామినాథన్, జస్టిస్ వి లక్ష్మీనారాయణన్ ఈ ఇద్దరు తీర్పిస్తూ న్యాయ వ్యవస్థను కానీ జడ్జీలను కానీ పవిత్ర గోవులుగా చూడాల్సిన అవసరం లేదు. కామెంట్, స్పష్టమైన వ్యాఖ్య చేశారు వాళ్ళు. జడ్జీలను, న్యాయ వ్యవస్థను పవిత్ర గోవులుగా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ ఏం పవిత్రంగా ఉండరు. న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి ఉంది, జడ్జిల్లో కూడా అవినీతి ఉన్నట్టు ఈ దేశంలో అనేక కేసులు బయటకు వచ్చినాయి. చాలా స్పష్టంగా తన తీర్పులో చెప్పారు ఆయన. న్యాయ వ్యవస్థలో అవినీతి లేదని ఎవరూ చెప్పలేరు. అవినీతి పరులైన జడ్జీలు గతంలో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. జడ్జీలను పవిత్ర గోవులుగా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ తీర్పులో వాళ్ళు ఉటంకించిన పదాలు. అలాగే ఆ సినిమాకు సంబంధించి కళాత్మక స్వేచ్ఛను, విమర్శ హక్కును ప్రజాస్వామ్యంలో అణిచివేయలేమని సినిమా అతిశయోక్తిగా చూపించిన అది భావ ప్రకటన స్వేచ్ఛ పరిధిలోకి వస్తుందని పేర్కొంది. భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక మంచి తీర్పే ఇది. ఎందుకు భావ ప్రకటన స్వేచ్ఛ ప్రభుత్వాలకు నచ్చదు. ఆర్ఎస్ఎస్ వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు నచ్చదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ చేతుల్లో నడుస్తున్న సుప్రీంకోర్టుతో సహా ఏ కోర్టుకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ నచ్చదు. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఎప్పుడు కాలరాసి పడేశారు, రాజ్యాంగాన్ని నాశనం చేశారు కాబట్టి. కానీ ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి న్యాయ వ్యవస్థలో అవినీతికి సంబంధించి, జడ్జిల అవినీతికి సంబంధించి సూర్యకాంత్ ఏమో న్యాయ వ్యవస్థ అవినీతికి సంబంధించి పాఠ్యాంశాలని తీసిపడేశాడు. తీసిపడేయడం కాదు, చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. అది రాసిన వాళ్ళను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు దానికి పూర్తిగా విరుద్ధంగా ఈ మద్రాస్ హైకోర్టు ఇద్దరు జడ్జిలు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి ఉంది అని తేల్చి చెప్పేశారు బహిరంగంగా. తమ తీర్పులో భాగంగా వాళ్ళేమో పవిత్రమైన గోవులు కాదు అని చెప్పారు. ఇప్పుడు సూర్యకాంత్ దీనికి ఏం జవాబు చెప్తాడో చూడాల్సి ఉంది.